డీటెయిల్స్ చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు ప్రజల గొంతుకగా మారాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బెంగళూరులో జరుగుతున్నటువంటి 11వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కుమార్ గారు శాసన పరిషత్ చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రజల నమ్మకాన్ని పెంపొందించడానికి చట్టసభలు కృషి చేయడం, అలాగే ప్రజా ఆకాంక్షలను నెరవేర్చాలనే అంశంపై గడ్డం ప్రసాద్ కుమార్ కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం దేవాలయమైన చట్టసభలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణం ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక చట్టసభల్లో నిర్మాణాత్మక చర్చలతో న్యాయమైన చట్టాలను రూపొందించవచ్చన్నారు. అదేవిధంగా చట్టసభల్లో ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సిన విధి విధానాలపై ప్రత్యేక అవగాహన తరగతులను నిర్వహించిన విషయాన్ని సదస్సులో ప్రస్తావించారు. చర్చల ప్రాధాన్యతను బట్టి తెలంగాణ శాసనసభ సమావేశాలు అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహించామన్నారు. ప్రయోజనకర అంశాలను చర్చించుకొని మంచి ఫలితాలను సాధించేందుకు రాష్ట్రాల మధ్య అంతర్గత సహకారం ఉండాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరిగే కృష్ణా ట్రైబ్యునల్ విచారణ దృష్ట్యా నీటి పారుదల రంగ నిపుణులు, న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమీక్షకు మంత్రి ఉత్తమ్ కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిఎస్ వైద్యనాథన్, సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ కె వోవ్రా, నీటి పారుదల శాఖ సలహాదారులు పాల్గొన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 71% డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇక న్యాయంగా రావాల్సిన నీటి వాటాను సాధిస్తామని చెప్పారు. ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపిస్తామని చెప్పారు. త్రాగు, సాగునీటితో సహా పరిశ్రమలకు నీటి వినియోగానికి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రైబ్యునల్ విచారణ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి సమీక్షిస్తారని చెప్పారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు 65% మేర నీటి కేటాయింపులు ఉండాల్సిందేనని చెప్పారు. అలాగే పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా నీటి కేటాయింపులు ఉండాలని, అందుకు అనుగుణంగా తాజా సమాచారాన్ని ట్రైబ్యునల్కు సమర్పించామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితిలోనూ ఈ అవకాశాన్ని జార విడుచుకోబోమని పునరుద్ఘాటించారు. జూన్, జూలై మాసాల్లో 80 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచడంతో పాటు ఆపరేషన్ ప్రోటోకాల్ అనుసరించి నీటిని వినియోగించుకునే స్వేచ్ఛ తెలంగాణకు ఉండేలా ట్రైబ్యునల్ ముందు ఉంచుతామని తెలిపారు. ఏపీ అక్రమంగా వినియోగిస్తున్న 291 టీఎంసీల నీటి ఉదంతం వెలుగులోకి వచ్చినందున ఆ నీటిని పునర్విభజన చేయాల్సిందేనని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ అడ్డుపడుతుందని, రాష్ట్ర హక్కులను కూడా ట్రైబ్యునల్ ఎదుట జరిగే వాదనలు వినిపిస్తామని చెప్పారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల అంశాలతో కూడిన ప్రత్యేక జీవోని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలిపారు. ఇక ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే కృష్ణా జలాలను తెలంగాణ వినియోగించుకోలేకపోయిందని భారత రాష్ట్ర సమితి నేతలపై ఉత్తమ్ మండిపడ్డారు. గత పాలకుల ఉదాసీనత కారణంగా ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోయి ప్రయోజనం పొందిందని విమర్శించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. ఎంఎస్ఈలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్లోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో బిఎన్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎంఎస్ఎంఈ ఎక్స్పోని మంత్రి ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీతో చిన్న మధ్య తరహా పరిశ్రమలు రాణిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇక కొత్త టెక్నాలజీ వినియోగానికి ప్రభుత్వం సంపూర్ణంగా ఆర్థిక తోడ్పాటుని అందిస్తుందన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలో దాదాపు 200 స్టాల్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలియజేశారు. Where we can provide the ecosystem and you can provide the platform, and they can raise up to, going down to each and every part of the globe and trying to increase their export progress. So this is how we have to literally link. And Government of Telangana, I would like to assure all our partners over here, MSME partners over here, that we will give whatever the ecosystem is needed by these people to promote exports at a bigger level. And also India as such, with the large population base we have, and if a niche product comes into being with the low cost optimization,
Here it's in big market, nobody can beat us. So trade, if somebody is interested in trying to export, we will try to create that environment through our trade and commerce platforms. And also, we would like to encourage the platforms like this to do the networking and see that what best possibility is there from our side, we will try to include them. At SS Convention, hosting the largest and the biggest MSME Expo of Telangana State. We are very happy that the government of Telangana is supporting this event. We had our Honorable IT Minister Sridhar Babuji here, and it was amazing to know so much effort, so much love that the government has for MSMEs and looking for the growth of MSMEs today. It's incredible to see the government support for all of us. Right now we are a group of 4,000 plus business owners from MSMEs striving to become business leaders of the future. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో లోపాయకార ఒప్పందం బయటపడిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ బిడ్డను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండి కూటమి నిలబెడితే మోడీ అడుగులకు మడుగులొత్తుతూ బీఆర్ఎస్ ఎన్నికలకు దూరముందని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ మానసికంగా విలీనం అయిపోయాయని చెప్పారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై రాహుల్ ఎందుకు స్పందించాలన్న మహేష్, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఎమ్మెల్యేలే చెప్పుకుంటారన్నారు. నికార్సైన తెలంగాణవాది, జడ్జి అని కూడా చూడకుండా తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే సిగ్గు లజ్జ లేకుండా మోడీ కాళ్ళకి మొడుగులొత్తుతూ నువ్వు ఆ ఎన్నికలకి దూరం ఉన్నావంటే నీ బీజేపీతో నీ లోపాయికారికి ఒప్పందం ఎంత మేరతో అర్థమవుతా ఉంది. మోడీ యొక్క మెప్పుదనం పొందేందుకు మోడీతో కాళ్ళ బేరం కుదుర్చుకున్న నీవు ఇలా రాహుల్ గాంధీ గారిని విమర్శించి మోడీ దృష్టిలో పడేందుకు నీ తపన ప్రజలకు అర్థమవుతా ఉంది. మోడీ మోక్షం కొరకు రాహుల్ గాంధీనే విమర్శించే స్థాయికి ఎదిగినాని తనకు తాను అనుకుంటా ఉన్నాడు. నీ స్థాయి అంతది కాదు. కవిత గారు నీ ఎమ్మెల్సీ ఇదివరకే చెప్పినారు, కేటీఆర్ గారు హరీష్ రావు గారు పార్టీని బీజేపీతో విలీనం చేస్తామని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తనకు జైలుకు వచ్చి చెప్పినారని. కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది. ఇవాళ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యేల తీరు గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలట. రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందిస్తారా? ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నీది నాది కాదు కదా. ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు. ఇది స్పీకర్ కి ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయక తప్పదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గద్వాల్ గర్జన పేరుతో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో గద్వాల్ మున్సిపల్ మాజీ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు చేరారు. అవసరమైతే రైలు కింద తలపెడతా కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరనన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అభివృద్ధి కోసం రేవంత్ ని కలిశానని చెబుతున్నాడని ఆక్షేపించారాయన. నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయావా లేక నీ సొంత అభివృద్ధి కోసం పోయావా అని నిలదీశారు. మరో 9 నెలల్లో ఉప ఎన్నిక రాబోతుందన్నారు. ఒక్కో గ్రూప్ ఉద్యోగాలను 1700 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు కేటీఆర్. ఒక్కటి చెప్తా ఉన్నా, యాద పెట్టుకోండి. ఇవాళ ఒకటి మాత్రం పక్క, ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా, ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా, ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీంకోర్టు యమా సీరియస్ గా ఉన్నది. ఈ 10 మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు, ఉప ఎన్నికలు రాక తప్పదు. రాబోయే 9 మాసాల్లో 6 నుంచి 9 మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది. బుద్ధి చెప్దామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు? చెప్దామా బుద్ధి లేదా? మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా అవుతా? కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దయచేసి పెద్ద పెద్ద నాయకులు పోయిండొచ్చు కాక, కానీ ఇలా ఒక్కొక్కరుగా మన నాయకులు శక్తివంతంగా పనిచేస్తా ఉన్నారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని, గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు, నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
సిద్దిపేట జిల్లా విపంచిలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉద్యోగం చేయాలని ఆయన యువతకు సూచించారు. గ్రూప్ 1 పరీక్షలపై విచారణ జరిపి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. మనందరిలో ఒక అభిప్రాయం కొంతమందిలో ఏముంటుందంటే ప్రభుత్వ ఉద్యోగం అయితేనే బాగుండు, మంచి ఉద్యోగం వస్తేనే బాగుండు. తప్పులేదు, ఆశించడంలో తప్పులేదు. కానీ మొదటి అడుగు పడడం అనేది చాలా ముఖ్యం. మంచిది అని మనం వెయిట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఈలోపు మనము పానం గాలి తింటుంది, లేజీనెస్ పెరిగిపోతుంది. ఆలస్యం చేయకూడదు. అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా, మొదట జాబ్ లో చేరండి. మొదట సిద్దిపేటను వీడి అది హైదరాబాద్ లో ఉద్యోగం వస్తే అడుగు పెట్టండి అక్కడ. అప్పుడే మీకు పోటీ ప్రపంచం అర్థమవుతుంది. మొదటి అడుగు పడ్డ తర్వాత ఇంకొక మెట్టు పైకెక్కడానికి మీ ఆలోచన ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థులే చెప్తున్నారు, నిరుద్యోగ యువకులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షల రూపాయలు లంచాలు అడిగారు, పరీక్ష ఏ రకంగా నిర్వహించారు, ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు, హైకోర్టే మొట్టికాయలేసి ప్రభుత్వాన్ని చెప్పింది. ఇంకా ప్రధాని మోడీ అయ్యాక ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. వేల సంవత్సరాల క్రితం ప్రపంచం కనీసం ఊహించలేని వైద్య విజ్ఞానం మన భారతదేశ సొంతమని చెప్పారాయన. ఎందరో మహానీయుల పరిశోధనల ఫలితంగా వైద్య రంగంలో భారతదేశం ఉన్నతమైన స్థానంలో కొనసాగుతుందన్నారు. వారి విజ్ఞానాన్ని ప్రోత్సహించే విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆక్షేపించారు. ఆయుర్వేదాన్ని ఓ పాతకాలపు వైద్యంగా పనికి రానిదిగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ 11 ఏళ్లలో మన ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్తంగా మరోసారి పొటెన్షియల్ పెరిగిందన్నారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆయుర్వేదకు మరి ప్రాధాన్యత పెరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. వేల ఏళ్ల క్రితము ఎవరు కూడా ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఆయుర్వేద వైద్య విజ్ఞానము మనకు సొంతం. అంతేకాదు అనేక రకాలుగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వేద కాలాల నుంచి కూడా ఆయుర్వేదానికి ఉన్నటువంటి ప్రత్యేకత కారణంగా ఆ రోజు ఆపరేషన్స్ కూడా మన ఆయుర్వేదికి సంబంధించినటువంటి డాక్టర్లు ఆ రోజు నిర్వహించారు. ఈరోజు మనకందరికీ తెలుసు, అనేక మంది మహనీయులు పరిశోధన చేసి జీవితాలు అంకితం చేసి తపస్సులు చేసి అడవుల్లో మరి అనేక ప్రాంతాల్లో ఈ యొక్క ఆయుర్వేదికి సంబంధించినటువంటి మూలాలను కనుక్కొని దాని ద్వారా మరి అనేక వ్యక్తుల మీద పరిశోధన చేసిన తర్వాత అది ఈ రోజు కూడా మన తరానికి భావి తరానికి అందించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. దాన్ని మనము భవిష్యత్తు తరాలకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో టెర్రరిస్టు కదలికలు పెరిగాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ లేదని, దీనికి కాంగ్రెస్ పాలనే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హిందువులు, హిందూ పండుగలు అంటే చులకనన్నారు. నవ్విపేటలో ఓ వర్గం వారు ర్యాలీ చేస్తే వారిపై కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. ఇక మార్వాడీలను పంపిద్దామని అంటే టర్కీ, బంగ్లాదేశ్ నుండి వచ్చిన వారిని ఏమి చేయాలో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్జీఓ పెడతామని ఉగ్రవాద మూకలు చెబుతుంటే కాంగ్రెస్ ఏం చేస్తుందని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. ఎన్ఐఏ వచ్చి జిల్లాలో కొన్ని అరెస్టులు చేయడం జరిగింది. బోధన్ ప్రాంతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ పెరగడము, ఇక్కడ బోధన్ ఇంతకు ముందు కూడా పిఎఫ్ఐకి సిమ్మికి అడ్డాగా మారటము, ఇవన్నీ కూడా కొంచెం ప్రజలకి భయాందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి వస్తుందంటే డెఫినెట్గా ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. లా అండ్ ఆర్డర్ చేయాల్సిన పని చేస్తలేదు. దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన యొక్క ప్రెషర్ కూడా మెయిన్ రీజన్. ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవన్నీ కూడా ఇవాళ సొసైటీకి, సమాజానికి ఒక ముప్పుగా మారుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అదే పరిస్థితి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే పరిస్థితి. అసలు హిందువులు అనేసరికి చులకన, హిందూ పండుగలంటే చులకన, రెస్ట్రిక్షన్స్. ఒక ఉదాహరణ చెప్తా మీకు. నవీపేట్ల ఒక పిల్లగాన్ని అరెస్ట్ చేసారు కేవలం సోషల్ మీడియాలో ఒక ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది కలిగే రకంగా ఒక ఫోటో పెట్టినందుకు. గణేశుడు పోతా ఉన్నాడు, ఫోటో తీసిండ్రు, వెనక మస్జిద్ ఉన్నది, ఈయన గణేశుడి మీద కాషాయం జెండా పెట్టిండు వినాయకుడి మీద. అవి మస్జిద్ మీద పెట్టినట్టు కనబడతా ఉన్నది. దానికి ఆగమేఘాల మీద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
దానికి తుర్కోలందరూ కలిసి ఓ 400 బైక్లు వేసుకొని ఓ హారన్లు కొట్టుకుంటా స్లోగన్లు ఇచ్చుకుంటా పెద్ద రభస చేశారు నవిపేటలో. మొత్తం నవిపేట అంతా భయాందోళన, మొత్తం అక్కడ ఉన్న నవిపేట సమాజం మొత్తం భయపడుతున్నారు. మరి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇది కాంగ్రెస్ యొక్క ప్రెషర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇటువంటి వాళ్ళనే వల్లనే సమాజంలో చీలికలు వస్తాయి. నువ్వు అందరికీ సమానంగా ఉంటే చీలిక రాదు. హిందువులనగా గంగా జమున తేజీబు, మరి తుర్కోలనగా గంగ ఎడకపోతుంది జమున ఎడకపోతుంది. ఇక తుర్కోళ్ళు చెప్తేనే వినాలి. ఇక మేము ఆ పిల్లగాడు రాజస్థాన్ రాజస్థాన్కి పోవాలన్నట. మళ్ళీ బంగ్లాదేశ్ వాళ్ళని పంపించేద్దామా? మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, బంగ్లాదేశ్ వాళ్ళని మయన్మార్ వాళ్ళని టర్కీకి వెళ్ళి వచ్చి ఇక్కడ తరతరాలుగా ఉంటారు కదా, వాళ్ళంతా టర్కీకి పంపిద్దామా? టర్కీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఇదంతా పంపించేద్దామా? మరి బంగ్లాదేశ్. గోదావరి పుష్కరాలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. చెన్నూరు మున్సిపాలిటీలో రోడ్లు, మురికి కాలువల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ అధికారులతో కలిసి గోదావరి తీర ప్రాంతాన్ని పరిశీలించారు. భక్తులకు అవసరమయ్యే పార్కింగ్ స్థలాలు, దుకాణాల స్టాళ్లు, త్రాగునీరు సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇక గోదావరి తీర ప్రాంతంలో పుష్కర ఘాట్లను విరివిరిగా ఏర్పాటు చేయాలన్నారు. 27 జూలై నుంచి పుష్కరాలు జరుగుతాయి. ఈ గోదావరి పుష్కరాలు చెన్నూరు ప్రాంతంలో, చెన్నూరు సైడ్ ఇక్కడ చాలా మంది భక్తులు, సుమారు 10 లక్షల భక్తులు వచ్చే సూచన ఉంది. భక్తులకు ఏమి ఇబ్బంది లేకుండా ఈ రోడ్ కూడా పూర్తిగా కాబోతుంది. ఈ వచ్చే పుష్కరాలలో కూడా అందరూ బండ్లు తీసుకొచ్చేది అవసరం లేదు. ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వీళ్ళందరికీ సెపరేట్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి సెపరేట్ ట్రాక్ పెట్టి వారు వచ్చి పోవడం జరుగుతుంది. మొన్న వేలాలో కూడా మన మహాశివరాత్రి నాడు అదే కార్యక్రమం తీసుకున్నాం. అక్కడ ఎవరి బండ్లు కూడా ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే బండి కూడా పోలేదు. ఎందుకంటే ఒకసారి విఐపి బండి పోతే 10 బండ్లు వస్తాయి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అందుగురించి ఈసారి కూడా పుష్కరాలలో ఎవరి బండ్లు, మంత్రి బండ్లు కానీ నా బండ్లు కానీ ఎవరి బండ్లు కూడా అలౌడ్ ఉండదు. కేవలం భక్తులు నడుచుకుంటూ రావాలి, ఇక్కడ పూజలు చేసుకొని పోవాలి. ఎవరైతే నడవలేరో, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, పెద్ద మనుషులు ఉన్నారో వారికి సెపరేట్ ట్రాక్ చేసి వారికి కూడా సౌలభంగా ఈ ట్రాక్ పెట్టి బండ్లు పెట్టి వారికి కూడా మంచి దర్శనం ఇప్పించే సిస్టమ్ పెట్టబోతున్నాము. ఉత్తరాంధ్రకు ఆయువు పట్టు భోగాపురం విమానాశ్రయమని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నిర్మాణ దశలో ఉన్నటువంటి విమానాశ్రయ పనులను ఆయన పరిశీలించారు. జీఎంఆర్ అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణ పనుల వివరాలను వివరించారు. 2026 జూన్ ఆఖరి నాటికి భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఓవరాల్ గా ప్రాజెక్ట్ తాలూకుది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ మనం 86% పూర్తి చేసుకున్నాం. ఓవరాల్ ప్రోగ్రెస్ యాక్చువల్ గా 10th సెప్టెంబర్ నాటికి, అంటే మనం జూన్ లో గానీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్ స్టార్ట్ చేయాలనంటే 10th సెప్టెంబర్ కి మనం పెట్టుకున్న టార్గెట్ 79.24%. టార్గెట్ 79.24% అయినా ఓవరాల్ కంప్లీషన్ మనం 86% వరకు ఈ రోజు పూర్తి చేసుకోగలిగాం. అంటే ఎంత అహెడ్ ఆఫ్ టైం మనం ఈ కన్స్ట్రక్షన్ లో ఉన్నామో ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి. ఈత్ వర్క్స్ గానీ, రన్వే గానీ, టాక్సీ వే గానీ వీటన్నిటిని ఆల్మోస్ట్ 100% వర్క్ అంతా కూడా ఫినిష్ చేశాం. మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది 79% పూర్తి చేశాం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తాలూకా బిల్డింగ్ ని 90% పూర్తి చేశాం. అడిషనల్ బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఆల్మోస్ట్ 62% పూర్తి చేశాం. అలాగే మీరు మెయిన్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఎయిర్పోర్ట్ రావడానికి హైవే నుంచి కనెక్టెడ్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా సుమారు 68% పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కంప్లీషన్ పర్సెంటేజ్ మనం చూసుకుంటే మనం జూన్ లో ఆపరేషన్స్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అవసరమైనంత వరకు కొంత ముందుగానే దీన్ని ఫినిష్ చేసి ఆఖరి నిమిషంలో ఏమైనా చిన్న ఛాలెంజెస్ వస్తే అవి కూడా పూర్తి చేసుకోవడానికి మనకి సఫిషియెంట్ టైం ఉంటుంది. కాబట్టి మనం కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఆపరేషన్స్ జూన్ లోనే ఇక్కడ మొదలు కాబోతున్నాయి. జూన్ 2026 నుంచి ఇక్కడ ఫ్లైట్ల తాలూకా ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన సాగిస్తున్న తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ మేరకు జన సైనికులకు పలు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు పవన్ కళ్యాణ్. సామాజిక మాధ్యమాల ముసుగులో యూట్యూబ్ ఛానళ్ల పేరుతోనో మరో మార్గంలోనో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. కుయుక్తులతో సమాజంలో అశాంతి అభద్రత కలిగించే వ్యక్తుల నైజాన్ని 10 ఏళ్లుగా చూస్తున్నారన్నారు. వారి ఉచ్చులో పడి ఆవేశాలకు లోనే ఘర్షణ వాతావరణానికి తావీయొద్దన్నారు. అలా ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయని చెప్పుకొచ్చారు. ఇటీవల మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. దానిపై చట్ట ప్రకారం కేసులు పెట్టి ముందుకు వెళ్లాలి, కానీ తొందరపడి మరో మార్గంలో వెళ్లి ఘర్షణ పడటం ద్వారా సమస్య జటిలం అవుతుందన్నారు పవన్ కళ్యాణ్. అయితే ప్రజల మధ్య సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు బయటకు వస్తారన్నారు. అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే వ్యక్తులు ఇక్కడే ఉన్నారన్నారు కేంద్ర మంత్రి భూపతి రాజు. ఆయన చేస్తున్న అభివృద్ధిని కొందరు తమ కృషిగా చెప్పుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తమ పనులలో వేలు పెడితే అపరిచితుడు బయటకు వస్తాడని హెచ్చరించాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతుందన్నారు. నేను చాలాసార్లు చెప్పా, రాజకీయాల్లో విలువలతో పనిచేస్తా, నిజాయితీతో పనిచేస్తా, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తా. ఎవరైతే సామాన్యుడు అని 10 సార్లు మాట్లాడుతున్నారో, కానీ సామాన్యుడికి అవినీతితో సంబంధం లేకుండా ₹1 రాజకీయాల్లో సంపాదించాలనేటువంటి ఆలోచన లేకుండా పనిచేస్తాడు ఈ సామాన్యుడు అనేటువంటి విషయాన్ని వేళ నేను పత్రికాముఖంగా చెప్తూ ఉన్నా. మీ అందరూ కూడా కోరుతున్నా, నేను కానీ నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఎక్కడైనా అధికార దుర్వినియోగానికి కానీ అవినీతికి కానీ పాల్పడితే ₹1 దయచేసి నా దృష్టికి తీసుకురండి అని నేను పత్రికాముఖంగా కోరుతున్నా. ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను డీజీపీ హరీష్ కుమార్ జారీ చేశారు. 7 జిల్లాల్లో కొత్త ఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చారు. మరో 7 జిల్లాలకు బదిలీపై ఎస్పీలకు స్థానచలనం కలిగించారు. 12 జిల్లాల్లో ఉన్నటువంటి వారిని అక్కడే ఎస్పీలుగా కొనసాగిస్తున్నారు. తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు, నెల్లూరు జిల్లాకు అజిత వేజేండ్ల, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రాహుల్ మీనా, ఇక బాపట్ల జిల్లాకు ఉమా మహేశ్వర్, కడప జిల్లాకు నచికేత్, అన్నమయ్య జిల్లాకు ధీరజ్ కునుగులి, నంద్యాలకు సునీల్ షేరన్ను కొత్తగా నియమించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాకి తుషార్ డూడి, విజయనగరం జిల్లాకి ఏఆర్ దామోదర్, పల్నాడు జిల్లాకి డి కృష్ణారావు, ప్రకాశం జిల్లాకు హర్షవర్ధన్ రాజు, కృష్ణా జిల్లాకు విద్యాసాగర్ నాయుడు, గుంటూరు జిల్లాకు వకుల్ జిందల్, శ్రీ సత్యసాయి జిల్లాకు సతీష్ కుమార్ బదిలీపై నియమించారు. ఫార్ములా ఈ కారేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారించిన ఏసీబీ అధికారులు విజిలెన్స్ కమిషన్ కు తమ రిపోర్టు సమర్పించారు. 2 రోజుల్లో విజిలెన్స్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదిక అందనుంది. ఆ తర్వాత రిపోర్ట్ ని పరిశీలించి తదుపరి చర్య కోసం గవర్నర్ కి ప్రభుత్వం పంపనుంది. ఫార్ములా ఈ కారేస్ కేసులో 9 నెలల పాటు విచారణ జరిపింది ఏసీబీ. ఇందులో క్విడ్ ప్రోకో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. ఈ కేసు నిర్వహణ క్రమంలో హెచ్ఎండిఏకు 75 కోట్ల నష్టం వాటిల్లగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ 46 కోట్లు లబ్ధి పొందినట్లు ఏసీబీ గుర్తించింది. క్విడ్ ప్రోకో ద్వారా 44 కోట్ల విలువైన ఎలక్ట్రల్ బాండ్లు బీఆర్ఎస్ కి సమకూరినట్లు ఏసీబీ ప్రధానంగా ఆరోపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తో పాటు ఇతర నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో A1 కేటీఆర్ కాగా A2గా అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. కుకట్పల్లిలో సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ హత్య కేసులో 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్ష, రోషన్లు డబ్బులు, బంగారం కోసమే మహిళను హత్య చేసినట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలియజేశారు. 3 రోజులుగా నిందితులు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. అయితే నిందితుల నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. హఫీజ్పేట నుంచి రాంచీకి వెళ్తుండగా సోషల్ మీడియాలో వార్తను చూసి క్యాబ్ డ్రైవర్ సమాచారం ఇచ్చాడని అవినాష్ మహంతి చెప్పారు. ఈ మల్టిపుల్ టీమ్స్ వెంటనే పెట్టేసి డిఫరెంట్ ప్లేసెస్ లో చెక్ చేసి సంగారెడ్డి పోలీస్ హెల్ప్ కూడా తీసుకున్నాం. బికాజ్ ఈ బాంబే వెళ్ళిన రూట్ లో బసెస్ అటు వెళ్ళినప్పుడు సంగారెడ్డి పోలీస్ హెల్ప్ కూడా తీసుకున్నాం. సో దీంతో ఈ అన్ని కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ తో వీఆర్ ఏబుల్ టు ఫినిష్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ విత్ ఇన్ 12 hours లోపల ఆల్మోస్ట్ ఫినిష్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్. సో వీళ్ళు కస్టడీలో ఉన్నారు. సమ్ క్యాష్ ఆల్సో హ్యాస్ బీన్ రికవర్డ్. దాంట్లో అక్కడ బండి టర్టిల్ అయినాక అక్కడ కూడా కొన్ని లోకల్స్ కూడా మాకు తెలుస్తుంది కొంచెం అక్కడ ఉన్న క్యాష్ కూడా వాళ్ళు కూడా
తీసుకొని వెళ్ళిపోయారు. సో దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ తీసుకున్నాం. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క లొంగిపోయిందని తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు. 106 కేసులో సుజాత నిందితురాలుగా ఉందని చెప్పారు. తెలంగాణ కమిటీలో 73 మంది మావోయిస్టులు ఉన్నారని తెలిపారు. 11 మంది తెలంగాణ వారు కాగా మిగతా 62 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారని పేర్కొన్నారు. లొంగిపోయిన వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలన్నారు డీజీపీ జితేందర్. Padmavati today, after surrender, will join the mainstream. Padmavati, now 62 years of age, is native of Penchkalpadu village, Gattu Mandal, now Gadwal district. Her father Timmareddy came from agricultural family and he also served as village postmaster. Her mother is Venkamma, is a homemaker. She has 3 brothers. All మీకు వచ్చాయి ఇది details. Trust note వచ్చింది అందరికి. She was married to Koteshwar Rao alias Prahlad Kishanji, a senior Maoist leader who also served as Central Committee member and Secretary of West Bengal State Committee of CPI Maoist. He died in exchange of fire on 24 November 2011. The couple had మిజోరంలో చేపట్టిన కీలక రైల్వే ప్రాజెక్ట్ ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఐజ్వాల్ కేంద్రంగా బైరాబి సైరంగ రైల్వే ప్రాజెక్ట్ ని ప్రారంభించి 3 రైళ్లకు పచ్చ జెండా ఊపారు. దీంతో పాటు రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. దశాబ్దాల పాటు పాలించిన కొందరు ఈశాన్య రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారన్నారు. వారి ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈశాన్య ప్రాంతం నష్టపోయిందన్నారు. కానీ 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపై దృష్టి పెట్టామని, 11 ఏళ్లలో ఈశాన్య ప్రాంతం గ్రోత్ ఇంజిన్ గా మారిందని చెప్పారు ప్రధాని మోడీ. Some political parties in our country practice vote bank politics. Their focus was always on places which had more votes and seats. The entire Northeast, including states like Mizoram, suffered greatly because of this attitude. But our approach is very different. Those who were earlier neglected are at the forefront now. This region is becoming the growth engine of India. మణిపూర్ ని శాంతికి చిహ్నంగా మారుస్తామన్నారు ప్రధాని మోడీ. ఘర్షణల అనంతరం తొలిసారి ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోడీ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. చురచంద్పూర్లో విద్యార్థులతో, ఘర్షణలో నిరాశ్రయులైన బాధితులను కలిసి మాట్లాడారు. అంతమైన మణిపూర్లో దురదృష్టవశాత్తు 2 వర్గాల ఘర్షణతో అశాంత వాతావరణం నెలకొందన్నారు ప్రధాని. మణిపూర్ ప్రజల వెంట తానున్నానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్న ప్రధాని శాంతితోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. क्योंकि हर गरीब की चिंता को दूर करना हमारी प्राथमिकता है. साथियों, मणिपुर की ये धरती, ये क्षेत्र आशा और उम्मीद की भूमि है. लेकिन दुर्भाग्य से हिंसा ने इस शानदार इलाके को अपनी चपेट में ले लिया था. थोड़ी देर पहले मैं उन प्रभावित लोगों से मिला हूं जो कैंप्स में रह रहे हैं. उनसे बातचीत के बाद मैं कह सकता हूं कि उम्मीद और विश्वास की नई सुबह मणिपुर में दस्तक दे रही है. साथियों, किसी भी स्थान पर विकास के लिए शांति की स्थापना बहुत जरूरी है. मैं ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ పర్యటనపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. ఈ పర్యటనను పిట్ స్టాప్ అని అభివర్ణించారు. మోడీ పర్యటన మణిపూర్ ప్రజలకు తీవ్ర అవమానమని చెప్పారు. మే 2023లో జాతి హింస చెలరేగిన తర్వాత మోడీ తొలిసారి మణిపూర్లో పర్యటిస్తున్నారు. మోడీ తనకు తానుగా స్వాగత వేడుకను నిర్వహించుకుంటున్నారని, అలాగే ఇప్పటికీ బాధపడుతున్న వారి గాయాలకు ఇది క్రూరమైన చర్య అని ఖర్గే ఆరోపించారు. నరేంద్ర మోడీజీ, మణిపూర్లో మీ 3 గంటల పిట్ స్టాప్ కరుణ కాదు, ఇది ప్రవాసనం, టోకనిజం, గాయపడిన ప్రజలకు తీవ్ర అవమానమన్నారు.
హింసాత్మక అల్లర్ల అనంతరం నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సుశీల ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పారు. పొరుగు దేశంలోని ప్రజల శాంతి పురోగతికి భారత్ ఎప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలన్నారు ప్రధాని మోడీ. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై 50% సుంకం విధించడం అంత తేలికైన విషయం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రష్యాపై చర్య తీసుకునేందుకు భారత్తో విభేదానికి తాము సిద్ధమైపోయామని చెప్పారు. రష్యాకు భారత్ అతిపెద్ద చమురు వినియోగదారుడని వెల్లడించారు. ఆ దేశం నుంచి చమురు కొంటున్నారన్న కారణంతోనే తాను భారత్పై 50% సుంకం విధించానని చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ పాక్ ఘర్షణలతో సహా ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య 7 యుద్ధాలను తాను నివారించానని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా అభివృద్ధి చేసింది రష్యా. ఎంటోరోమిక్స్ పేరుతో ఈ వ్యాక్సిన్ ని తీసుకొచ్చింది. ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో ఈ టీకా 100% ప్రభావం చూపిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇది 3 దశల్లో జరిగే క్లినికల్ ట్రయల్స్ కి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ క్యాన్సర్ పలు అగ్రెసివ్ క్యాన్సర్లను ఎదుర్కోవడంలో ఉపయోగపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. రష్యాలో మరోసారి మరో భూకంపం సంభవించింది. కామ్చెట్కా ద్వీపకల్పంలో 7.7 తీవ్రతతో భూమి కంపించింది. దాంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇదే ప్రాంతంలో జూలై 30న 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 1952లో వచ్చిన భూకంపం తీవ్రతకు ద్వీపకల్పం కదలగా పసిఫిక్ సముద్ర తీరంతో సునామీ వచ్చింది. ఆ తర్వాత అంతటి బలమైన భూకంపం ఈవేళ సంభవించడంతో ఎమర్జెన్సీ సర్వీసులకు హై అలర్ట్ జారీ చేశారు అధికారులు. భవనాల్లో తనిఖీలు చేపట్టి నివాసితులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తీర ప్రాంతంలో ఉన్నవారు అప్రమత్తతో ఉండాలని హెచ్చరించారు. బీచ్లకు వెళ్లొద్దని కూడా సూచించారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. 107 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతయ్యారని ఆ దేశ అధికారులు చెప్పారు. ఈక్వెటర్ ప్రావిన్స్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లుకోలెల భూభాగం నుంచి దాదాపు 500 మందితో ఓ పడవ బయలుదేరింది. మార్గ మధ్యలో అందులో మంటలు చెలరేగాయి. దీంతో ఆ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 107 మంది చనిపోయినట్లు కాంగో ప్రభుత్వం ప్రకటించింది. 209 మందిని రక్షించినట్లు అధికారులు చెప్పారు. ప్రభుత్వ నివేదిక ప్రకారం 146 మంది గల్లంతయ్యారని ఆ దేశ అధికారులు ధృవీకరించారు.